2 లేక 3 నిమిషాలు చెప్తాను అంతే. సాక్ష్యం ఏముంటుంది? 2 3 అంటే 6 అంటే అయిపోయా. నా పేరు ముందు మునుస్వామి మునయ్య. మునయ్య మునిగినాడు, యోనా తేలినాడు. ఒక మాట చెప్పాలంటే, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మది సొంత ఊరు పోళ్ళూరు, మా నాయనది వచ్చేసి బనగానపల్లి దగ్గర ఎనకండ్ల. గత కొన్ని సంవత్సరాలు బనగానపల్లిలో చదివాను, తర్వాత కోయిలకుంటలో, తర్వాత తిరుపతిలో నా పీజీ పూర్తి చేసుకున్నాను. నాకు అప్పుడు తొందరగా ఉద్యోగం వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్లో. అప్పుడు నాకు రికమెండ్ చేసింది ఎవరంటే భగవంత్ దాస్ సార్. నాకు పెళ్లి చేసింది ఎవరు అనుకుంటున్నారు? ప్రభుదాస్ రెడ్డి గారు మ్యారేజ్ ప్రసంగం చేసినాడు. తర్వాత మేకల జానయ్య గారు నాకు మ్యారేజ్ రిజిస్టర్, ఆయన మ్యారేజ్ రిజిస్టరు, ఈయన ప్రసంగికుడు నా పెళ్ళికి. అయితే నేను చక్కగా సరిగ్గా నమ్మలేదు అప్పుడు, కానీ ప్రార్థన పోతుంటే కానీ అంతగా తెలియదు. అది నా చిన్న సాక్ష్యము. నాకు ఒక భార్య, అందరికీ ఒక భార్య కట్టదులే. తర్వాత 2 పిల్లలు, 2 అమ్మాయిలే. వారిద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళు చక్కగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. నేను దాదాపుగా 4 రాష్ట్రాలు తిరుగుతుంటాను ఆ దేవుని సేవ కొరకు. 3 భాషలు మాట్లాడతాను. అవన్నీ అవసరం లేదనుకోండి. తర్వాత ఎన్నో గ్రామాలు. ఎందుకంటే సంసారం ఖాయమా సావు ఖాయం అంటే సావే ఖాయం, సంసారం ఖాయము కాదు. ఈరోజు ఇంట్లో రేపొద్దున మంటలో కోటి ఇద్దెలు కూటి కొరికే, కూటి కాటి కొరికే. మరి ఏటి కొరకు మనం ఉన్నామంటే యేసు ప్రభు కొరకు మనం ఉండాలి. మన జీవితం, మన జీవన విధానం ప్రభు కొరికే మనం జీవించాలి. నేను రాజీనామా చేసేటప్పుడు ప్రదాస్ రెడ్డి సార్ కూడా, అయ్యగారు పెద్దలు, అయ్యా ఒకసారి ఆలోచన చేసుకో, మంచి ఉద్యోగం కదా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది, మంచి పీజీ చేసినావు, ఇలాగా ఉండే ఎందుకు రాజీనామా చేస్తారు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అయినారు. కానీ నా భార్య, అందరు ఏడుతుంటే నా భార్య కూడా ఏడ్చింది. ఒకసారి రోజు ఏడ్చింది, కానీ ఒకసారి చూసిన బాగా ఏడ్చినది. ఆడవాళ్ళు ఏడ్చినాక మగోడు కరిగి ఒరిగి ఇంకేమైపోతాడో నీకు తెలుసు. కానీ కూడా చెప్పాను ఆమె అమ్మగారికి, ఏమని చెప్పానంటే, సావుకైనా సేవకైనా సిద్ధమయ్యిండు అన్నా. దేనికని? సావుకైనా సేవకైనా. కాబట్టి అలాగా నా చిన్న సాక్ష్యము. ఇంకా చాలా ఉంది సాక్ష్యం చెప్పుకోనికి, వాక్యం చెప్పుకుందాం. నా పేరు అదే చెప్పాను కదా ప్రియులారా. అలాగా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ జరిగిస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. మనకు 2 సంఘాలు ఉన్నాయి. ఎనకండలో ఒకటి ఉంది, నంద్యాలలో ఒకటి ఉంది. ఎన్జిఓస్ కాలనీలో మంచి పెద్ద చర్చ్ ఇచ్చినాడు దేవుడు. సంఘము పెద్దది, 5.5 సెంట్లలో రేగుల షెడ్ వేసాం. కానీ ఇట్లా కాదు, కానీ రేగుల షెడ్ వేసాం. ఎక్కువ బ్యాంక్ కోచింగ్ పిల్లలు వస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళకు చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటాం. అక్కడ మా మనవడు ఉన్నాడు. చాలామందిని తయారు చేశాను. కొంతమంది అమెరికాలో ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. కొంతమంది ఇంకా చాలా చోట్ల ఉంటున్నారు, సేవకులకు వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది అనేక ప్రాంతాల్లో సంఘాలు, మన బ్రదర్న్ ఫెలోషిప్లోనే అనేక సంఘాలను వారు స్థాపించుకున్నారు. అనేక చోట్ల వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉంది. అసలు నా ప్రసంగమే 3 గంటలు ఉంటుంది అడిగన్నా పోతే. మరి ఇంటారా పోయి తింటారమ్మా? ఇంటారా పోయి తింటారా? ఏమో ఇన్నకాడికి వింటారు, ఇన్నకాడికి వినరు. మంచి భోజనం బాగా తినాలి, మంచి వాక్యం బాగా వినాలి, వినాలి, తినాలి. కాబట్టి ఈరోజున ఒక మంచి వాక్యం మనం వినబోతున్నాం. ఏ బస్సుకైనా ఆర్టిస్ట్ బస్ స్టాండ్లో ఊరిగా వచ్చి నిలవడానికి ఒక పైన బోర్డు లేకుండా, ఊరికి పోకుండా ఎవరన్నా బస్సు ఎక్కుతారా? మాట్లాడండి అన్న. అక్కడ కుక్కలు వచ్చాయి. ఎవరు ఆ బస్సు ఎక్కనే, అది బెంగళూరు పోతుందా, హైదరాబాద్ పోతుందా, కలకత్తాకి పోతుందా, లేదంటే అమరావతికి పోతుందా, విజయవాడ పోతుందా అని చూస్తారు కదా. ఒక ప్రసంగానికి ఏముండాలా? ఒక హెడ్డింగ్ అనేది ఉండాలి. ఈ రోజున మన ప్రసంగం ఏంటంటే ఆ 5 ఏంటి చిన్నడా? ఏ 5? ఆ 5 అంటే ఏ 5 అని మొత్తానికి ఆ 5 అంటే ఎన్ని? ఎవరని చెప్తారు? 5 అంటే ఏమిటో చూస్తారు, మంచం చూసినట్టు. 5 అంటే కూడా 5 అంటే ఎన్ని? 5 అంటే 5. 5 అంటే ఏంటమ్మా? 5. 4 + 1 = మరి అక్కడ చెప్పొచ్చు కదా. అది ఒకటి చెప్పలేక కలెక్టర్ ఉద్యోగం పోతున్నాడు ఒక ఆయన. 5 అంటే ఏంటంటే 5 అంటున్నాడంట ఆయన కూడా మన లెక్కనే. కాబట్టి
చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు మంచి వాక్యం ఏమిటో ఆ 5. ఏం పేరు దాని పేరు? 5. ఒకసారి మీకు చేసి చూపించుకోండి. అందరూ కూడా ఇది మర్చిపోతే కనుక నువ్వు అన్నీ మర్చిపోయినట్టే. ఒక్కసారి చూద్దాం. ఎన్ని ఏళ్ళు చూసేవాళ్ళు చూడండి. ఒకసారి పెట్టి వచ్చినాడా అలాగా చేపెట్టుకో. ఇది డోంట్ ఫర్గెట్ దిస్ అబౌట్ దిస్ వై, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హస్. ఒకటి పొట్టిగేళ్ళు మడుసు బైబిల్ ఉండాలి నీ దగ్గర. రెండోది ముడువు పాటల పుస్తకం ఉండాలా. 3,000 ముడువు అండి నోట్స్ ఉండాలా. 4,000 ముడువు పెన్ను ఉండాలా. 5,000 ముడుసు కానుక ఉండాలా. కానుక అంటే ఏంటి? కానుకనే అనాలంగా. కానుకంటే కానుకనే. వెరెవర్ యు గో వి హోల్డ్ విత్ us. ఎక్కడ పోయినా కానీ 5 మన దగ్గర ఉండాలి. సరే, కాబట్టి ఆ 5 గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ 5 లేకుండా మనం ఏం చేయలేము. 5 మన దగ్గర ఉండాలి. ఎక్కడ పోయినా కానీ, ఏ ప్రదేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన లేదు, ఒకటే ప్రార్థన. కళ్ళు మూసుకోండి, కళ్ళు ఉంటే, లేకపోతే నాకు వెళ్ళి చూడండి, లేకపోతే దేవుడి వైపు చూడండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు. చిన్న వాక్యంలో, చిన్న సాక్ష్యంలో ప్రభా మాకు సాక్ష్యంలో తోడుగా ఉన్నావు. ఆయన వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మీరు ప్రియకుమారుడును మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సరే, ఆ 5 అంటే కనుక ఏ 5 అనుకున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక. అందరూ కూడా బైబిల్ చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ చూడండి, బైబిల్ లేని వాళ్ళు దేని వైపు చూడండి. ఖచ్చితంగా బైబిల్ ఉండాలి మన దగ్గర. కొంతమందికి చదువు రాకపోవచ్చేమో, అందరికి చదువు వచ్చిన లెక్క ఉన్నారు. 6-7 వచనాలు చాలా పవిత్రము, చాలా శ్రేష్టము, చాలా ఉన్నతమైనది, చాలా మంచిది, చాలా గొప్పది. ఈ 5 ఇందులో దాగి ఉన్నాయి. చదువుతారా ఎవరైనా? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా నంబర్ 1 ఆయన యందు వేరుపారిన వారై, తర్వాత నంబర్ 2 ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసంలో ఉండాలా స్థిరంగా. 4వది కృతజ్ఞత చెల్లించాలా. 5వది ఆయన యందుండి నడుచుకోవాలి. ఇది 5 సంగతులు. ఒక చిన్న విషయం మనం ఆలోచన చేస్తాను. మళ్ళీ ఒక చిన్న ప్రశ్న. నేను ప్రశ్న లేను కానీ నా ప్రశ్నలో జవాబు ఉంటుంది మీకు. అసలు నువ్వెవరు? మనం ఎవరు? శరీరం మనది కాదు, ఆత్మ మనది కాదు, ప్రాణము మనది కాదు. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. నంబర్ 1. ఆత్మ ఎవరిది? దేవునిది. అవునా కదా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా ఏమైనాడు? ఆ జీవం ప్లస్ ఆత్మ ఈజ్వల్ జీవించే ప్రాణి. ఈ ప్రాణి మనము. కాబట్టి ఒకటి ఏంటంటే, ఈ శరీరం మనది కాదు. ఏదో ఒక రోజు నేర్చిపెట్టి పోవాల్సిందే. ఇల్లు మనది కాదు, ఇల్లాలు మనది కాదు, ఊరికి ఉండాల్సిందే. ఒకటి శరీరం మనది కాదు, అంటే దేహం మనది కాదు. రెండవది ఆత్మ ఎవరిచ్చారు? ఇది దేవుడు ఇచ్చాడు. 3వది ప్రాణము మనది కాదు. కాబట్టి ఈ 3 మనవి కాదు. మరి జీవిస్తున్నాం, మరి ప్రభు కొరకు జీవిస్తున్నామా? పనికి మాలిన పనుల కోసం జీవిస్తున్నామా? కాబట్టి ఆలోచించండి ప్రియులారా. మన జీవితం ఈరోజు ఇంట్లో, రేపొద్దున మంటలో. ఈరోజు ఇంట్లో ఉన్నవాడు మంటలోకి పోవాల్సిందే. ఒకవేళ మనం చచ్చిపోతే బట్టి ఎట్ట ఏడ్చారో తెలుసా? మనం చచ్చిపోయినప్పుడు మనకేం తెలుసా చచ్చిపోయినప్పుడు? కానీ గ్యాపులు పెట్టి ఏడ్చారు. ఎన్ని గ్యాపులు పెడతారో తెలుసా? ఎవరైనా వచ్చినప్పుడు ఒక గ్యాప్, మళ్ళీ పోయి మరసంగా కూర్చుంటారు. మళ్ళీ బిడ్డ వచ్చినప్పుడు ఒక గ్యాప్. ఎట చచ్చిపోయాడమ్మా నాయన అంటే, చచ్చిపోతే మళ్ళీ అమ్మా రోజు సారాయి తాగిచ్చి కొడతాండి అంటుంది ఒక ఆమె. ఉత్తది ఏమి. తర్వాత వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు ఒకసారి పికప్ ఎత్తుకుంటారు, మళ్ళీ కొంచెం ఎడుతారు. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒకసారి ఎడుతారు. ఇది గ్యాపులు పెట్టి ఏడుచుకుంటా పక్కన పోయి ఒక అట్టనే శవం ఉంటుంది, ఇలా అట్టనే కూర్చొని ఉంటారు.
చచ్చిపోయినప్పుడు కూడా చక్కగా చేర్చారమ్మా మన కోసం. ఎందుకు ఈ శరీరం మీద వ్యామోహం? ఆత్మ నీది కాదు, శరీరం నీది కాదు, ప్రాణము మరి ప్రభు కొరకు బతుకు, పరలోక రాజ్యం చేరు. దేని కొరకు బతుకుతున్నాను? వై వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? వాట్ కెన్ వీ డూ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఏం చేస్తున్నాం మనము? ఏమైనా మనము చనిపోతే ఎక్కడికి పోతాము? కాబట్టి ప్రియులారా, మన జీవితం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చాలా కష్టం. ఎందుకంటే దాదాపుగా నేను చాలామందిని పూడ్చిన, ఒక్కొక్కరు ఒక రకంగా ఏడ్చారమ్మా. ఎందుకో వీళ్ళందరికీ ఎవరు పెళ్లి చేర్చారే అని ఒక ఆమె ఏడ్చాలి. ఎవరు చేర్చారు? సచ్చినొచ్చి లేచాడు చేర్చాడా? ఇంకొక ఆమె ఏమైనా ఏడ్చాది తెలిసిన, పింఛను మీద సంతకం అన్న పెట్టకపోతే కదనే అది ఏడుపా? కనీసం అప్పులందరికీ ఇచ్చివి కదనే, బాండ్లన్నా చూపించకపోతేవి కదనే. ఇవి ఏడుపులు. ఏం పోయే కాలం వచ్చిందో ఏం కదా. లాస్ట్లో అమ్మగారు ఒక స్టెప్ వేస్తారు, బాక్స్ ఎత్తుకుంటాం కదా, బాక్స్ ఎత్తి పోయేటప్పుడు ప్రార్థన చేసి పోయేటప్పుడు తీసుకుపోయేటప్పుడు ఒక్క స్టెప్ వేస్తుంది. ఇట్లా చూసి ఇంకా పోతండావా, ఇంకా పాకుండా ఉంటాడా, ఇంకా పా వెళ్ళిపా. ఏం పాయమ్మా? ఎల్లిపాయ అంటే ఏమంటారు ఇప్పుడు? ఎల్లిపాయ ఎక్కడేస్తారు? పప్పులు ఎచ్చారు. అది కొంచెం లావు ఉంటుంది కదా, పప్పు గుర్తు నలిసి వస్తుంది. ఇంకా చేర్చు నీ బతుకు ఎల్లిపాయ బతుకు. ఎందుకు ఇంత ఎచ్చులు? ఎర్రగుంటకి ఎచ్చులు, కర్రగుంట ఇంకోకెచ్చులు. అసలు ఎచ్చలబడి ఎంగటమ్మా కాపురం పోగొట్టుకుండే మా ఊళ్ళో. సరే జాగ్రత్తగా విందామా వద్దా? వినాలి. మంచి సబ్జెక్ట్ వినాలంటున్నాం కదా. ఆ సబ్జెక్ట్లో నంబర్ 1 ఏమంటే, మీరు నేర్చుకున్న ప్రకారంగా ఆయన ఏమై ఉండాలా? వేరు పారి ఉండాలా. ఈ లోకంలో వేరై ఉండాలనా? యేసులో వేరు పారి ఉండాలనా? యేసులో వేరు పారి ఉండాలి. ముందు చెట్టు ఉంది, చెట్టు పచ్చగా ఉందంటే దాని వేరు ఎక్కడ పోయింటుంది? లోతుగా నీటి దగ్గరికి పోయింటుంది. వేరు నీరు దగ్గరికి పోతే తప్ప చెట్టు పచ్చగా ఉండదు. మనము కూడా చెట్లము. ఎట్లా చెట్లము? 1 అధ్యాయం 1-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును జీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల యోరున నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేని వలె ఉంటాడంట? చెట్టు వలె. మరి చెట్టు నీవైతే మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది నాకు. ఎందుకో మామిడిపళ్ళ చెట్టుని ఎంతమంది చూసినారు? అందరు చూసింటారు. ఎండాకాలం కాబట్టి ఒకసారి కొంచెంసేపు ఉంటాయి, కొన్నాళ్ళు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న, ఎవరు స్పీడ్ చెప్తారో చూద్దాం. మామిడి పళ్ళ చెట్టు మామిడి పళ్ళని తింటుంది. ఇంత లేట్ తెచ్చాక ఉద్యోగాలు రావు మనకు. వితిన్ సెకండ్లో చెప్పాలి. మామిడి పళ్ళ చెట్టు మామిడి పళ్ళని తింటుందా తినదా? తినదు. ఇటు అనకూడదు. తినదు అంటే నీకే మార్కులు పడకదమ్మా. తినదు. క్రైస్తవుడు ఫలాలు ఫలించాలంట. క్రైస్తవుడు ఏం ఫలించాలి? ఇప్పుడు ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు అవి? వెరీ గుడ్, బాగా చెప్పినారు. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చదవండి. 5:22 గలతీ ఉందా? గలతీ పత్రిక ఉందమ్మా? ఉంటే చదవర్రి. ఒక ఊళ్ళో అబక్కును గబక్కుంది ఏమన్నా, ఆవల తిప్పి ఈవల తిప్పి అమ్మ ఒక ఆమె ఏం చేసి, సార్ మా ఊళ్ళో అబక్కు గ్రంథం లేదు సార్ అని. ఇంకా లేకుంటే మాటలే మా మూసేయండి. అట్టుంటుంది. అబక్కును గబక్కుంది తీసినారా? అయ్యా ఫలము ఆత్మ ఫలము. నువ్వు చెట్టు అయితేనక, నువ్వు ఏపుగా పెరిగినట్లయితే, నువ్వు పచ్చగా ఉన్నట్లయితే, నువ్వు కాయలు పండ్లు కాసినట్లయితే, నంబర్ 1 ఏంటంటే ఆత్మ ఫలమే. మనగా ఒకటి ఏంటంట, ప్రేమ అంటే ఏంటి? మళ్ళా ప్రేమనే. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. యేసును ప్రేమ కన్నా ఇంకా ఎవరు ఎక్కువగా మనల్ని ప్రేమించలేరు. నంద్యాలలో ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభుకి చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. ఏమైనా చేస్తాను నిన్ను. దేవుని నువ్వు ప్రేమిస్తే, ప్రేమ అనేటువంటిది ఏంటంటే ఇంగ్లీష్లోకి వచ్చే ఇట్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఇది ప్రేమిస్తూనే ఉండాలంతే.
కాబట్టి ఒకటి ప్రేమ. నువ్వు చెట్టు అయితే 9 ఫలాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఫలాలు ఉన్నాయి? అందుకనేమో ఒక ఆయన పెట్టినాడు ఓదార్పేట పెట్టి. ఎన్ని పెట్టినాడు? నవరత్నాలని పెట్టిండా అయ్యగారు. సరే, మనకు అవసరం లేదు, ఇది బైబిల్ ప్రకారంగానే పెట్టాడు ఆయన. సరే, వాటి గురించి మనకు అవసరమే లేదు. కాబట్టి నంబర్ 1 ప్రేమ. రెండవది సంతోషం. ఎంతమందికి ఉందంటే, నువ్వు చెట్టు అయితే, నువ్వు ప్రభు కొరకు ఫలాలు ఫలిస్తేనక ఒకటి ప్రేమించాలా అందరినీ కూడా. రెండవది ఏందమ్మా? ఏం అట్ట పెట్టుకుని ఇక్కడ కొట్లాడొచ్చుంటే మూతులు అయ్యా. రెండోది ఏంటి? సంతోషం. సంతోషంగా ఉండాలంట. సంతోషం ఎంతమందికి ఉంది? మా అమ్మ మూతి, సోనియా గాంధీ అమ్మ మూతి ఒకటే. వామ చెప్పిన ఎప్పుడు పేపర్లు కూడా నగలే అమ్మగారు, తల్లిగారు. మా అమ్మ కూడా ఎప్పుడు నగినట్టుగా నేను చూడలే. ఒకవేళ నువ్వేమన్నా చూసినావా శేఖరయ్య? మా అమ్మగారు 8 మంది అక్క చెల్లెళ్ళు. ఎంతమంది? 8 మంది అక్క చెల్లెళ్ళు. కానీ ఎంతమంది అయినా కానీ మా అమ్మ నవ్విన ముఖమే ముఖం కాదు, ఎప్పుడు చిటపట పట 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 చిటపట. మా పాస్టరమ్మ అని అంటున్నా, అనాల లెక్క ప్రకారం అయితే నా భార్య అని అంటుండే సేవకురాలు. నాయనా అంటే ఏమమ్మా అంటే, నేను కొన్నే కొడుకును మా అమ్మకు. ఏమంటే, నాయనా నీ భార్యను బాగా చూసుకుంటావు నాయనా అని. అంటే ఊరి మంది కల్లా చెప్పిరాపమ్మ అంటే. ఎందుకు? ఇంకా భార్యను బాగా చూసుకున్నా వద్దా? మంచి మాట కదా, చెప్పిరాపమ్మ అంటే అంటుంది మళ్ళా. ఎందుకంటే మా నాయన పచ్చి తాగుడుపోతాడు. ఈమెం చేసింది అంటే కనుక, ఈ బండి స్టాండ్ మీద కాలు పెట్టి ఎగిరి కూర్చుంటుంది. అదసుడు ఎగిరి కూర్చుండమ్మా. కోడలు ఎగిరి కూర్చోకూడదు, నామలో కూర్చోకూడదు, ఈ ఊళ్ళో కూర్చోకూడదు. అమ్మ మీకు ఎంతమందికి అత్తగారు బతుకున్నారు? పోయినా ముసలి అన్నీ వాళ్ళు ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనకు ఆశీర్వాదం. కానీ ఎందుకు వాళ్ళు మీరు బాగుండారు భార్యాభర్త కుటుంబం పిల్లలంటే, ఆ రోజుల్లో వాళ్ళిద్దరు అలాగ లేరు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు కొట్లాడ, ఈయన తాగుడు పోతూ తాగి ఇంటికి వచ్చాడు. పని చేస్తాడు కానీ తాగి ఇంటికి వచ్చేవాడే. ఆ రోజుల్లో అంత సంతోషంగా సమాధానంగా వాళ్ళు లేరు. ఈ రోజున మీరు సంతోషంగా ప్రభు నమ్ముకొని ఆనందంగా మంచి బట్టలు, మంచి ఉద్యోగాలు, మంచి పిల్లలు, మంచి స్కూలు, మంచి భోజనం మనం తింటుంటే, ఈ సొంతమోళ్ళే మన అమ్మగారే, మా అమ్మగారే, మీ అమ్మగారే, మీ అత్తగారే ఏమంటారు? వారానికి 2 సార్లు చేస్తాడమ్మా మా వాడు కడుకురా. అట్టయిపోతుంది. సరే, నేను ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా అంటే, సంతోషం కావాలా కుటుంబంలో. ఏం కావాలా కుటుంబంలో? ఎంతమంది కుటుంబంలో సంతోషం లేదు దినాన? మన దగ్గర నంద్యాల ఒక ఆమె ప్రార్థనకు వస్తుంది. వచ్చి అన్నా వాక్యం లేదు వాక్యం గురించే చెప్తున్నాను. అన్న అంటే ఏమమ్మా అన్న, మా ఆయన ఊరికేంగా తిడతాడు అన్నా అని. అంటే సరే తిట్టనిల్లమ్మా, ప్రభా ఈమెకి ఏం సమాధానం చెప్పాలని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు చెప్పినా ఆమె ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఆయన తిట్టడం మొదలుపెట్టినాడు. తిట్టి ఎండాకాలం నాలుకెల్లా ఏం లేదు, అంతా ఎండిపోయి ఈ గొంతులోకి పోయిందట నాలుగు వెనక్కి. ఆఖరికి అన్నాడంట, ఏమే ఎంత తిట్టిన నీకు సిగ్గే లేదు అన్నాడంట. ఎవరు? భర్త. వామి ఏమని తెలుసా? నీకు సిగ్గుంటే కదా నాకు సిగ్గుంటే నీకు. ఎవరు సిగ్గుండాల? ముందు తిట్టవని సిగ్గుండాలా, తిట్టించుకున్న సిగ్గుండాలా? ఏమా మాట్లాడతారు చూచారు? తిట్టేవానికి ఉండాలా, భర్తకు ఉండాలా, దేవుని నమ్ముకున్నవానికి. నా భార్య నాకు సగము, ఇరుకులు ఎందునో, ఇబ్బందులు ఎందునో, వ్యాధులు ఎందునో, బాధ ఎందునో, కష్టం అందునో, నష్టం అందునో, ఇతరులున్నాక నీతోనే కాపురం చేయదును అంటే కనుక నేను చేస్తాను అంటుంది ఒక్కొక్క ఆమె. నేను 700 పెళ్లిళ్ళు చేశా 2 రాష్ట్రాలలో. ఏమంటే యోనా పాస్టర్ అంటారు కదా మనం మామూలుగా. యోనా పాస్టరే తక్కువ చేస్తాడు అని. నంద్యాలలో గవర్నమెంట్ లైసెన్స్ ఉండేది మా ఇద్దరికే. నాకు అవుకు జోసఫయ్య కొడుకు అవుకు సామలయ్యకు నాకే గవర్నమెంట్ లైసెన్స్ ఉండేది గత 30 సంవత్సరాల నుంచి. సరే, దాని గురించి మనకు అవసరం లేదనుకో. కాబట్టి ఇప్పుడు సంతోషం కావాలి. ఏం కావాలమ్మా గృహంలో? సంతోషం కావాలా, సమాధానం కావాలి. ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, రెండవది సంతోషము, మూడవది సమాధానము,
మరి ఎంతమంది సమాధానం ఉండారో నాకు తెలియదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం సమాధానంగా ఉండాలా. ఎవరన్నా ఏమన్నానని ఓ రోజు 3 రోజులు మీటింగ్ పెట్టిన చాబోల్లో. చాబోలు అంటేనే చాలా పెద్దది, అసలు విశ్వాసులకు అది చాలా వరకు చాలా పెద్దది అది. కానీ ఆ ఊరిలో 3 రోజులు తిట్టినాను నన్ను ఒక ఆయన, ఒక్క మాట కూడా అనలేదు. 3 రోజున మా సామానం మేము ఎత్తుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అంటే దాదాపుగా రావాలంగా అప్పుడు వచ్చి, సార్ 3 రోజులు తిట్టినా ఏమనకపోతే కదా సార్ అని అన్నాను. నేను ఒకటే మాట అన్నాను, ఏమన్నా తెలుసా అయ్యా, ఇంకా ఏదన్నా కొత్త తిట్టుంటే తిట్టిపో అన్నాడు. ఏమన్నాను, కొత్త తిట్టుంటే తిట్టి సార్ నాకు ఇంకా రావు సార్ అంటున్నాడు. ఇంటికి పోన్నా, ఇంటికి పోయినాడు చూడు, అంతే. కొత్తవి లేవు పాతవి కాబట్టి నోరును కాచుకోవాలా. ఒకటి ప్రేమ కలిగి ఉందాం, రెండవది సంతోషం ఉండాలా, మూడోది ఎవరన్నా ఏమన్నాను కానీ అండి ఎంతన్నానని నేను నేర్చుకునేది నా ప్రభు దగ్గర నేర్చుకునేది ఏంటంటే, ప్రభు దగ్గర ప్రభు ఎవరు ఏమన్నా బయట ఏమి మాట్లాడకుండా నన్ను చెయ్యి అంతే. నన్నేదిటని ఎదురుగొచ్చి ఇంకా ఏం కాదు, నాకేమన్నా అవుతుందా? శిలోవేష కూడా చేయబడ్డాం క్రీస్తు కూడా. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం, సంతోషంగా ఉందాం, సమాధానంగా ఉందాం ఇతరులతో. నాలుగవది దీర్ఘశాంతం అంటే ఏంటి? శాంతములో మళ్ళీ దీర్ఘశాంతం. ఇంకా ఎప్పుడు కొట్లాడకూడదు. ఇంకా ఈ రోజుల్లో ఒక పెద్ద సర్వే జరిగింది. ఎందుకు భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు, కొట్లాడుతున్నారంటే, ఒక పెద్ద వాళ్ళందరూ కూడా సైంటిస్టులు ఇంకా కొంతమంది మేధావులందరూ కూర్చొని 6 నెలలకు ఒకసారి బంగారు, 3 నెలలకు ఒకసారి సీర కొనిచ్చే ఆ భార్య మొగుతో కొట్లాడదంట. మరి నాకు తెలుదమ్మో, మరి మీ ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు నాకు. చిన్న బంగారం ముక్క కొనిచ్చినాక అబ్బా ఎంత బాగుంది అంటది కదా. చిన్న ముక్కరాయి కొని, కమ్మలు కొని, కడాలు కొని అడిగిందనుకో పట్టు చీర కావాలండి, ఆమె కంట్లో పడిందనుకో పట్టు చీర 20,000 పెట్టుకుంటుంది. ఏడ పడాలా? ముందుగా ఈ కంట్లో పడాలట. కంట్లో ఆ కంట్లో పడితే ఇంకా వనితుందా? అట్టడిదే కావాలని, ఎక్కడ దొరుకుతుంది ఇంక అక్కడిదే. ఒక్కోదానికి 2 కలర్లు వస్తాయంటున్నాడు ఆయన. అట్టడిదే కావాలంట. వద్దు, అవి మనకు వద్దు. ప్రేమ కలిగి ఉందాం, సంతోషం కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం, దీర్ఘ శాంతం కలిగి. తర్వాత ఏముంది? దయగల వారిపై కఠినుల ఎడల. చాలు దయ కలిగి ఉందాం మనం. ఎందుకు దయ కలిగి ఉన్నాం అన్నాడు దేవుడు. మన దేవుడే దయగల దేవుడు. అసలు పాపులం మనం, పనికి మాలిన వారము. పనికి మాలిన మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు ఎలాగున్నామో ఒక్కసారి మనం చూసుకుంటే మన జీవితమే మారిపోతుంది. నిజమే కదండి. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. తర్వాత నువ్వు మంచిదానివో, నువ్వు మంచోనివో ఒక్క సెకండ్లో చెప్తాను నేను. చెప్పంటారా వద్దా? ఎట్లా చెప్పమంటారంటే, మీ ఇంటి పక్కలో అడిగితే చెప్తారు, మిమ్మల్ని అడగకుండా. ఆ యొక్క మంచిదా కాదా, ఈయన మంచోడా కాదంటే వాళ్ళు ఏమని సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా మనకు? నిన్ననే కొలాయి కాడ బొచ్చులు విక్కుంటారమ్మా, ఇంకా వెళ్ళిపా. ఈయన మంచోడా అంటే ఎప్పుడు ఆ యొక్కను గొనుగుతుంటాడమ్మా అని వీళ్ళ గురించి చెప్తారు. అయిపోయా. మనం మంచోళ్ళమా? మన హౌ వీ క్యాన్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఎలాగ దేవుని సన్నిధి చేరతామంటే దేవుని రాజ్యం చేరగలము, పరలోక రాజ్యం చేరగలము. ప్రేమ కలిగి ఉందాం, సంతోషం కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం, దీర్ఘశాంతం కలిగి ఉందాం, దయాళుత్వం కలిగి ఉందాం. తర్వాత ఏం కలిగి ఉందాం? మంచితనం. ఆ తర్వాత విశ్వాసం. విశ్వాసం ఎంతమందికి ఉంది? ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత విశ్వాసం వచ్చింటుంది? 3 వాంతులు 4 బేదులు అయితేనే అని 4 మంచి ఎత్తుకొని పోవాలి మంచం మీద. అనకూడదుగా. నా చెల్లెల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. చిన్న మాట. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తం పోతుంటే స్కెల్టన్ అస్థిపంజరమైంటుందా అమ్మ? ఏం తరులారా ఆలోచించండి. మరి అలాంటి ఆమె ఎలాగొచ్చింది? ఎవరు చెప్పారో కానీ, ఎంత చక్కగా చెప్పినారో, ఎలాగినిందో కానీ చక్కగా వినింది ఆమె. విని, ఇఫ్ ఐ టచ్ ఓన్లీ ఈజ్ క్లాత్ ఐ విల్ గెట్ వెల్.
ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతా. ఎంత విశ్వాసం అండి! వాట్ ఈస్ దట్ వండర్ఫుల్ ఫెయిత్! ఎంత గొప్ప విశ్వాసం అంటే ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అబౌట్ దట్. వచ్చింది, ముట్టింది, బాగుపడింది. అవునా కదా? విశ్వాసం కలిగి ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. తర్వాత ఏముంది? ఏమా? సాత్వికము. ఇంకా అయిపోయాయంగా 9 ఫలాలు. మరి నువ్వు చెట్టు అయితేనక ఎన్ని ఫలాలు ఫలించాలా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, అది ఇది అంతేనా? 9 ఫలాలు అయిపోయినాయి. ఈ 9 ఫలాల్లో ఏ ఫలాలను ఫలిస్తున్నావు? నువ్వు చెట్టు అన్నాడు దేవుడు. అందుకోసమే ఆయన యందు ఏమై ఉండాలి? అప్పుడు ఏరు పారిన వారుగా ఉండాలి. వేరు లేకపోతే ఏమైతాం? మనం ఎండిపోతాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఏరు లేకపోతే ఎండిపోతావు, జాగ్రత్త. వాక్యం త్వరగా తీయాల. మార్కు ఎప్పుడంట? సూర్యుడు ఉదయింపగానే ఏది మాడింది? మాడి ఏరు లేకపోతే ఎండిపోతావు, జాగ్రత్త. నువ్వు చెట్టు అయితే కనుక నీకు ఇప్పుడు ఏముండాలా? వేరు ఉండాలి. వేరు ఎక్కడికి రావాలంటే నీరు దగ్గర రావాలా. నీరు ఎక్కడ ఉందంటే సంఘంలో ఉంది, సంఘ సవాసములో ఉంది, ప్రభులో ఉంది, ప్రభు కొరకు బతుకుతే ఉంది, ప్రభు కొరకు జీవిస్తే ఉంది, ప్రభు దగ్గరికి వస్తే ఉంది. కాబట్టి నువ్వు చెట్టు అయితే కనుక నువ్వు ఎలాగుండాలా? ఇలాగుండాలా. ఆయన యందు నువ్వు వేరు పారిన వారుగాను ఉండి, ఆ చెట్టు ఆ ఎత్తుగా పెరిగిందంటే, ఆ చెట్టు బలంగా ఉందంటే, ఆ చెట్టు పచ్చగా ఉందంటే, ఆ వేరు లోతుగా వెళ్ళింది. ఆ చెట్టు ప్రతి కార్యానికి, ప్రతి సండే, ప్రతి ఆదివారం ఆరాధనకు ఆ చెట్టు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఆ చెట్టు ఎవరంటే నువ్వు, నేనే. మరి ఆ చెట్టులాగా మనం ఉన్నామా? అలాంటి ఫలాలు ఫలిస్తున్నామా? కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరుడా, చెల్లి, తల్లి, అమ్మ, అన్న, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆయనలో నువ్వు లేకపోతే కనుక వేరు లేనందున ఎండిపోయింది. నీలో వేరు లేదు. ఒకవేళ నువ్వు చెట్టువే. యేసుప్రభు ఒకసారి ఆకలిగొన్నాడు. ఆకలిగొన్న తర్వాత ఒక చెట్టు పచ్చగా ఉంది. ఎటుందమ్మా చెట్టు? పచ్చగా. పోయి చేయబెట్టి చూసినాడు, అందులో ఏమి లేవు ఫలాలు. మనం కూడా సున్నికి సుందరే పనికాడికి తెంగటయ్యా. సున్నికి బాగానే ఉండాలి, మంచి ఉద్యోగం ఉంది, మంచి పిల్లలు ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి డబ్బులు ఉండి, మంచి హోదా ఉంది. సంఘానికి మాత్రం డబ్బులు ఇవ్వడు. సహవాసానికి మాత్రం వస్తాడే కానీ సంఘానికి డబ్బులు. వ్యాన్ లేదని చెప్పా సహోదరుడు ఇంతవరకు. ఒకరు కొనియచ్చు వ్యాన్, 10 లక్షలు అవుతుంది అనుకో వ్యాన్. పొలం కొనడంలా, ఇండ్లు కొనడంలా. మనం సంఘానికి ఒక వ్యాన్ కొనిస్తేనే కాదు ఎవరికి? దేవునికి. పరలోకములో నీ ఫలితం ఎక్కువైతుంది. చెప్పుకునే పోతే సమయం సరిపోదు కనుక ప్రియులారా, దేవుని కోరికిద్దాం. వి ఆర్ లివింగ్ సాక్రిఫైస్ టు ది లార్డ్. సజీవ యాగముగా ప్రభుకు సమర్పిద్దాం. ఊరికి అప్పు చేసుకొని అల్లాడుతున్నారు చాలా మంది. ప్రభు కొరకు అప్పు చేసి ఎప్పుడైనా కానుకేసావా నువ్వు? లేదే. ఏది చిన్నగుంటే చేస్తున్నాం మనం కానుకల్లో. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఆయనలో నువ్వు వేరు పారి ఉండాలి. వేరు లేకపోతే ఎండిపోతావు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. త్వరగా తీయండి అమ్మా. ఇర్మీయా గ్రంథం 17, 7 నుంచి 9 తొందరగా తీయండి. అందులోకే టైం సుమారుగా పోతుంది. 17:17 7 నుంచి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎట్లుంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టువు నువ్వు. మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది నాకు. దేవుడు ప్రశ్న చెప్పమంటున్నాడు. ఏమని? ఇది మాత్రం జాగ్రత్త తిన్నారమ్మా. అమ్మ నాకలు చూడండి, అందరూ అయ్యా నాకలు చూడండి. 1, 2, 3 ప్రశ్న ఇస్తున్నాను. ఏ ప్రశ్న ఏమంటారు? ఏదొకటి అంటారా? వద్దు, ప్రశ్నతో మనం అల్లాడకూడదు, ఆకలి వేయకూడదు. ఏముంది అక్కడ? ఏం చదివినాం ఇప్పుడు? వాడు జలముల యొద్ద ఎట్లంటాడు? చెట్టు వలే, కానీ చెట్టు కాదు. చెట్టు వలే మనం ఉన్నాము. బాగా వినండి. ఈ 9 ఫలాలు ఒక చెట్టు ఫలిస్తుంది.
ఫలిస్తుందా ఫలించదా? ఫలించింది. మరి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ చెట్టు తన ఫలాలు తను తింటుందా, ఇతరులకు ఇస్తుందా? నేను చెప్తాను జవాబు. ఏం బ్రదర్? ఇతరులకు ఇస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు, ప్రభు నమ్మిన బిడ్డ, ప్రభు నమ్మిన వాడు, ప్రభు ఎరిగిన సహోదరుడు సహోదరి తన కొరకు బతకకుండా ఎవరి కొరకు బతకాలా? ఎందుకు ఇతరుల కొరకు బతకాలా? We must go to wherever we go. We must proclaim the word of God, the gospel of the Christ. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు, ఆయన సమాధి అయినాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. నువ్వు నమ్మయ్యా, నువ్వు నమ్మితే పరలోకం చేరుతావు, నమ్మకపోతే నరకం ఉంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేస్తుందని ప్రతి వీధిలో, ప్రతి బజారులో, ప్రతి వ్యక్తికి, ప్రతి వారికి నువ్వు ఖచ్చితంగా చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలి. అవి నీ ఫలాలు. నీకు ఫలాలు ఉన్నాయి, ఫలాలు మర్చిపోతుంటాయి, కానీ ప్రభుకి ఇస్తున్నామా? ఈ తక్కిడో బిక్కిడా ఇది? ప్రభు లేడా? ప్రభు ఉన్నాడు. పరలోకం లేదా? ఉంది. నరకం ఉందా? ఉంది. మరి నరకం ఉంది, పరలోకం ఉంది. మరి నరకానికి పాత్రలుగా ఉందామా, పరలోకానికి వెళ్ళేవారుగా ఉందామా మనం? నేను ఎక్కువగా ప్రసంగాలు ఏం చెప్తుంటానంటే, దాదాపుగా లాజర్ లెక్క బతికిన పరలోకంలో హాజరు కావాలా మనం. లాజరు పేదవాడే కానీ ప్రేమ లేనివాడు కాదు. మనలో క్రీస్తు ప్రేమ ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ లేకుండా నువ్వు అతను బతకనే లేవు. ఇమాజినరీ కండిషన్లో ఒక మాట చెప్తాను. ఒక ఆయన కట్టెల్లో కాలిపోతున్నాడు చనిపోయిన తర్వాత. ఆ శవం అనుకుంటుందంట లోపల, ఏమి నా భార్య పిల్లలు ఒక్కరు నా ఎమ్మరు రాకపోయిరే అని. నీ దన్నమ్మో ఘనము మాయా, నీ బ్రతుకు సమస్త మాయా, ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కానే కాదు, శాశ్వతం కానే కాదు. ఒకరోజు వెళ్ళిపోయేటప్పుడు యేసయ్య దగ్గర పోయిన తర్వాత, పరలోకం పోతే మరి నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? ఆలోచన చెయ్యి. అందుకోసమే యెహోవాను నమ్ముకోని వాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యొరున నాటబడిన వాడై తర్వాత ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల యోరును, దాని వేరు తన్నును. వెట్ట అనగా వెట్ట అంటే ఏంటి? కరువు, ఫెమైన్ ఇంగ్లీష్లో అయితే. కరువు వచ్చినను చదువు. వెట్టగలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనదు కాపు మాన. మరి ఆలోచించండి, వర్షం లేకపోయినా కానీ కూడా, అంటే ఎంత కరువు వచ్చినా. ఒక దేశంలో కరువు వచ్చింది, ఒక దైవసేవకుడు ఆమె దగ్గరికి వచ్చాడు, అమ్మ కొంచెం నీళ్ళు అన్నాడు. ఇంట్లో నీళ్ళ కోసం పోతుంటే ఆమెనేమడిగినాడు, ఇంత రొట్టె కూడా తీసుకురా. ముసలోడా ఊరల్లా తిరిగి వచ్చి నా ఇంటి మీద వన్యావాడింది ఆమె. ఎంత భక్తిపర్రాలు తల్లి. తొట్టిలో కొద్దిగా పిండి, బుడిలో కొంచెం నూనె ఉంది, పోయి దైవసేవకుని కొరకు కాలుస్తుంది రొట్టె. పిల్లోడు అనుకున్నాడన్న మా అమ్మ కూడా కొంచెం ఇస్తుందిలే అని, ఇవ్వలేదు. తీసుకుపోయి దైవసేవకుని చేతిలో పెట్టిన తర్వాత తిన్నాడు. తినేమని ప్రార్థన చేసింటాడు, తొట్టిలో పిండి బుడిలో నూనె అయిపోదు. ఆయనకే లేదు ఏమి, మళ్ళీ ఏమని ప్రార్థన చేసినాడు దేవుని నుంచి, వీళ్ళకి సమృద్ధి చేయమని. కొన్నిసార్లు మా దగ్గర ఏముండదు ప్రియులారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటారు, మీ సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, మీ సంఘ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. పలాని కుటుంబాన్ని దీవించు ప్రభు. మంచిగా మాకు బాణం బాగలేకపోయినా, ఒంట్లో బాగలేకపోయినా అందరూ బాగుండాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఇమాజినరీ కండిషన్ అంటే ఊహాజనితంగా ఆ పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మని అడిగినాడంట, అమ్మా ఇంత రొట్టెని ఇవ్వకపోతే కదనే, ఏమని అంటాడు, కొంచెమని ఇవ్వకపోతే కదమ్మా, ప్రాణం డొక్క ఈపున గడుచుకుపోయింది తల్లి, అది తిని మనం సావాలి కదా. వాళ్ళమ్మ నిందంటే ఒక మాట, నాయన
ఒక్కసారి ఆలోచించేస్తుంది, నాయన కుమారుడా, ఈ రొట్టె తింటేనక నువ్వు నేను కొంచెం బతుకుతాం అంతే కొడక. ఇదే రొట్టె ఒక దైవ సేవకుడు తింటే వేరే గ్రామానికి వెళ్ళి సువార్ చేస్తాను నాయన అని చెప్పిందంటే. అల్లా అన్నాడు పిల్లోడు, నిజమేలేమ్మా, ఇద్దరం కలిసి చనిపోదాంలేమ్మా అన్నాడు. కానీ ఆ తొట్టి, ఆ బుడ్డి చూసాను కదా, దాంట్లో ఏముంది? తొట్టిలో పిండి ఉంది, బుడ్డిలో దైవ సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుని సేవకులు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. యోర్దాను నది ఏకరాశిగా నిలబడింది. ఎరుకో గోడలు కూలిపోయినాయి. పవిత్రంగా బతకాల ప్రియులారా, పవిత్రమ్మా, పవిత్రుడా. ఎందుకంటే మనం పరలోక రాజ్యం చేరాలి. పవిత్రమైన జీవితం జీవించకపోతే పరలోక రాజ్యం లేదు. అక్కడ ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టుకున్నా అసలు మనకి ఎంట్రన్స్ లేనే లేదు. బుద్ధి లేని కన్నికల బుద్ధి గలవారు. నిజంగా అప్పుడు అందరు కలిసే ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరి దగ్గర దీటీలు ఉన్నాయి, అందరు వెలుగుతూ ఉన్నాయి. కానీ పెళ్లి కుమారుడు వచ్చాడు. కొంతమంది దగ్గర నూనె లేదు, కొంతమంది దగ్గర నూనె ఉంది. నూనె ఉన్న వాళ్ళు, దీటీలు ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళిపోయినారు. 5 మంది మాత్రం బయటనే ఉన్నారు. వాళ్ళు పోయి తలుపు తడతారు, అయ్యా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ సార్. ప్రభా, నీ కొరకు మేము కూడా ఎదురు చూసామయ్యా, నువ్వు వస్తావని. అమ్మా, మీరు ఎవరో నాకు తెలియదు. అలాగని పిలుచుకుందామా మన జీవితం? మన వేరు లోతుగా పారిందా? మన వేరు పైన ఉందా? మన వేరు ఎండిపోతుందా? కరువు వచ్చినా కానీ కూడా ఆ ఇంటిలో ఆమె ఒక దైవ సేవకునికి ఇచ్చింది. మరి దేవుని సేవకులకు ఎంతమంది సాయం చేస్తున్నారు? జోబులో కట్టలే లబ్బర్ బ్యాండ్ వేసి పైన వారెత్తున్నావు నువ్వు ఊరికి, ఎక్కడ బీరువాలో పెడుతున్నావు. కానీ ఆ దినాల్లో వారు ముగ్గురు మనం చెప్పుకుంటాం, వారు తమ పెట్టెలు విప్పి బంగారు భోలము సాంబ్రాణి వారికి సమర్పించారు. మనం అలాగే ఇచ్చగలుగుతున్నామా దేవునికి? సరే, కానీ మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఎందుకంటే వెట్టగలిగినా కానీ కూడా అది భయపడినే. కాబట్టి నీ వేరు లోతుగా ఉండాలి. నంబర్ 1 అది. నంబర్ 2 అంటే ఇంటి వలె కట్టబడాలి. 6వ అధ్యాయం 2వ అధ్యాయం 6-7 వచనాలు కొలస్సీ పత్రిక. మన సబ్జెక్ట్లోకి వద్దాం. త్వరగా తీయండి, త్వరగా ముగించుకుందాం. ముగించుకోవడమేమి, ముగింపులో తెగింపు రావాల్సిందే. 8 నిమిషాలు మాత్రం నా దాంట్లో ఉంది టైము. 8 నిమిషాల తొందరగా నేను ముగిస్తాను. చదవండి అమ్మగారు. కొలస్సీ 2:6. ఇక్కడ ఒక మాట గమనించాలి. 2, 6, 7 వచనాలు ఎన్ని ఉన్నాయి? 6 కింద చిన్న గీత ఉందా? చూడాలా, ఉందా లేదా? ఏమా ఉందా గీత? 6 కింద చిన్న గీత ఉండి 7 దగ్గరికి వచ్చింది. అది 6 అంటే ఏంటి? మళ్ళీ 6 అంటారేమో. 6 అంటే 6 కాదు. 6 అనగా మానవుడు. 6 అనే మానవుడు. ఈ 7 కింద ఏముంది? 7. 6 అనే ఈ మానవుడు 7 అనే దేవుళ్ళు ఉండాలి. 6 అనే ఈ మనుషుడు 7 అనే దేవుళ్ళు ఉన్నప్పుడే ఈ 5 కార్యక్రమాలు చేస్తాడు. అందుకనేమో 2 కలిసి ఉన్నాయి అనుకుంటా. అసలు మనిషి అంటే ఎవరు? మనిషే నిజంగా. నేను అనుకుంటున్నా ఒక దాంట్లో ఇంగ్లీష్ పదాలు 2 ఉన్నాయి. ఎంతమంది ఇంగ్లీష్ వచ్చి మీకు ఇచ్చినాడా? అందరికి వచ్చాది ఇంగ్లీష్ ఇప్పుడు మాత్రం. మనీ అంటే ఏంటి? డబ్బు. సి అంటే గట్టి చెప్పు. ఆమెనా? ఆమె అంటే ఎవరు? ఆమె వేరు, ఈమె వేరు. ఆమె అంటే దలీలా, ఈమె అంటే భార్య. అర్థం చేసుకోండి బాగా. ఆమె అంటే ఎవరు? దలీలా. దలీలా అంటే ఎవరు? సంసోను ధ్వంసం లేపిన ఆమె. అర్థమే కదా? షీ అంటే ఎవరు? ఆమెనా, ఈమెనా? ఆమె. షీకి స్పెల్లింగ్ చెప్పండి ఎవరన్నా. SHE. SHE. ఎస్ని పక్కన పెట్టి మళ్ళా పక్కన చదువు. హీకి ముందు ఎస్ తీసుకొచ్చి తగిలి షీ. హీకి ముందు ఎవరున్నారు ఇప్పుడు? షీ ఉంది. అంటే అర్థమేమైంది? హీ లేకుండా షీ లేదు, షీ లేకుండా హీ లేదు. దెర్ ఇస్ నో షీ, దెర్ ఇస్ నో హీ. అంటే అతడు, షీ అంటే కనుక ఆమె. అందుకే 1 + 1 = 2 కాకుండా 1 + 1 = 1. మనకు సమయం లేదు కనుక మనం ముందుకు పోవాల్సిందే. ఇంకా పోవాలన్నా వద్దా? పోవాల్సింది. ఇన్నుందామా? వింటారా? ఇంకా గంట ఇంకా ఏం వింటాం లేదు సార్, వండుకొచ్చుకున్నాం. మూత్రాల్లో ముందుకు వచ్చినాయి.
చేతులలో అడిగిపోతుండే అంట. సరే తినాల్సిందే వినాల్సిందే, తినాల్సిందే వినాల్సిందే కదా. ఏముంది అక్కడ అంటే రెండవదిగా ఇక్కడ రెండూ కలిసి ఉన్నాయి. 6 అనగా మనుషుడు, 7 అంటే దేవుడు. ఈ 6 అనేటువంటి ఈ మనిషి, అందుకోసమే సిరి ఆశ, స్త్రీ ఆశ, కాంతమాశ, కనకమాశ లేని వాడే క్రైస్తవుడు. స్త్రీ ఆశ ఉండకూడదు, సిరి ఉండకూడదు. నేను వాక్యమే చెప్తుండా. సిరి అనగా డబ్బు. డబ్బు కోసం గెహాజీ పోయినాడు. ఏ వ్యాధి వచ్చింది? కుష్ఠ వ్యాధి వచ్చింది. ఒకరికే కాదు, పిల్లలతో సహా. రెండోది ఏంటి చెప్పాను? సిరి అంటే డబ్బు. శ్రీ సంసోను ధ్వంసమైపోయినాడు. ఈ లోకములో ఎంత పవిత్రంగా బతకాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మో అయ్యో, పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం, జాగ్రత్త. అన్నైనా పోగొట్టుకోవచ్చు, కానీ పరలోక రాజ్యం పోతే కనుక నువ్వు ఎందుకు పనికిరాం మనం అందరం. అందుకోసమే ప్రియులారా, నంబర్ 1 ఏంటంటే ఆయన ఎందుకు వేరుపారి ఉండాలా. నంబర్ 2 చదువుకుందాం. అక్కడనే కొలసే ఇండ్లు గల ఇంటి వలె 2 ఇళ్ళు చెప్పినాడు. ఒకటి బండ మీద కట్టిన ఇల్లు భద్రంగా ఉంది, ఇసుక మీద కట్టిన ఇల్లు ఇరిగిపోయింది అన్నా. ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు గురించి మనకొద్దు. తర్వాత అది 3వది విశ్వాసమందు స్థిరంగా ఉందాం. 3. 4 కృతజ్ఞత. ఇంగ్లీష్లో ఏమంటారు కృతజ్ఞతను? థ్యాంక్స్. అమెరికాలో ₹1,00,00,000 మనకి ఇచ్చినా కానీ అతను చెప్పాల్సిన పదం ఏంటి? థ్యాంక్స్ అంట, అంతే. నీకు ₹1,00,00,000 ఇచ్చారనుకో, ఒక దొర, ఒక అమెరికన్, ఏం చెప్పాలి నువ్వు? థ్యాంక్స్ చెప్పాలి. మరి అది కూడా చెప్పలేకుంటే? థ్యాంక్స్ అనేది ఒక మ్యాజిక్ వర్డ్. ఇది ఏంటమ్మా? ఇది చిన్న పిల్లోనికి నువ్వు చాక్లెట్ ఇప్పుడు ఏమంటాడు? థ్యాంక్స్ అంటాడు. మూతి పెట్టి. నా మనవరాలు కూడా అట్టంటుంది. థ్యాంక్స్ చెప్పదు కానీ అట్టంటుంది. కాబట్టి చిన్న పాప, సంవత్సరం అయింది ఇప్పటికి. సరే, ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు 103వ కీర్తన 1వ వచనం. 103:1. 103 అంటే అది ఇచ్చినారు. 103 ఏమ్మా? నా ప్రాణమా, వాళ్ళు చెప్తావమ్మా. 8 గంటలకల్లా నా ప్రాణమా కార్తీక దీపం దగ్గరికి పోయే పుటక్కిన పెడతారు కార్తీక దీపం. ఏమ్మా ఎవరికి? డాక్టర్ ఏమ్మా మారతాడా? మారడమ్మా. దీపం అంత ఖర్చు పెడుతున్నాడు, ఆ విధంగా అంత కష్టపెడతాడు. ఏం 5 కాలం వచ్చిందో ఏమో కానీ నా ప్రాణమా ఏమంటున్నాడు ఆయన? నా ప్రాణమా టీవీ దగ్గరికి పోయి అన్నాడా? ఏసుతో టీవీ పోదామా? టీవీ కాడ కూర్చుందామా? వద్దు 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 వద్దు. నేను టీవీ చూడకమని చెప్పడం నేనెవరిని? దేవుని పని ఇడిచిపెట్టి చూడడం తప్పు. ఏం తప్పమ్మా? దేవుని పని ఇడిచిపెట్టి చూడడమే. అది లేకపోతే ఇంకా చాలా చూస్తారు కదా. కాబట్టి ఈయన ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహో, ఎక్కడో నువ్వు గాలికి, ఎక్కడో ఎండకు, ఎక్కడో కొండలలో చెప్పులు లేకుండా ముళ్ళు గుచ్చుకొని దేనిలంబడి తిరిగినాడు? గొర్రెలంబడి తిరిగి కదా. నా ప్రాణమా, ఇప్పుడేమైనా రాజుగా నిన్ను దేవుడు చేస్తే నా ప్రాణమా ఎడగుచుంటావు? నువ్వు వ్యవహారం చేయనీకి పోతావా? మాట్లాడనీకి పోతారా కదా? ఎవరికైనా దేవుని దగ్గర రావాలా వద్దా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోయే బుద్ధి మానవుని బుద్ధి, అంతే. మర్చిపోతాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎక్కడో ఉన్నవాడిని రాజుగా చేశాడు. ఎక్కడో ఉన్న మనల్ని ఎంత మంచి బట్టలు కట్టుకొని వచ్చారు అందరూ దేవుని ఆరాధించాలని. చక్కగా ఆనందంగా భార్యాభర్త పిల్లలు కుటుంబం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తే దేవునికి ఎంత మేలు, దేవుడు ఎంత సంతోషపడతారు మనల్ని చూసి తెలుసా? నా విషయం చెప్తాను. నాకు 2 బిడ్డలు. జనవరి 1కు అంటే ముందు పండగకు రాలేదు, క్రిస్మస్కి రాలే. పండగ అంటుండా, క్రిస్మస్కి రాలే అమ్మాయి. వాళ్ళు ఇక్కడ కర్ణాటకలో ఉంటారు. వచ్చింది మళ్ళా దేనికి? జనవరి 1కి వచ్చింది. రేపు ఊరికి పోవాలి. ఈరోజే మారుతి కారంతా మూతి చాపింది.
ఎందుకు? రేపు ఊరికి పోవాలని. మాకు కూడా బాధ అనిపిస్తుంది, దూరం ఉంది పాప, ఎట్లా ఏం కదా అని ఆలోచన చేస్తుంది. చేస్తే ఎంతసేపు ఉన్నా కానీ కూడా ఏమి నా పిల్లలు నా దగ్గర ఉంటారని అనుకుంటాను అనుకనమ్మా. నేను మా వాయం అనుకుంటుంది అనుకదా. ఎవరి పిల్లలైనా వాళ్ళ దగ్గర ఉంటారని అనుకుంటారో అనుకరా? ఖచ్చితంగా మనం అనుకుంటాం కదా. కాబట్టి అలాగనే మన తండ్రి అయిన దేవుడు మనము ఎప్పుడు ఆయన కనపడుతుండాలంట. ఏమ్మా ఎప్పుడు ఆయన కన. నేను చిన్న పాపకు గజ్జెలు పెట్టిన కాళ్ళ కదా 10,000 అయినాయి. సరే ఇదిలి పెడదాం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు గజ్జెలు పెట్టినాము అని. అసలు పెట్టకూడదు, ఒక సేవకుని నేను, ఒక మనవరాలైతేనేమి ఏమైతేనేమని. ఆ అమ్మాయి ఎంత హుషారంటే కంప్యూటర్ కానీ జాచి హుషారు. వాళ్ళమ్మ గ్యాస్ తిప్పుతానక 1 సంవత్సరం పిల్ల గ్యాస్ తిప్పుతుంది. అప్పుడు ఈ అమ్మాయి నడుచుకుంటూ పోతే మాకేం వినపడుతుంది? అమ్మ గజ్జెల శబ్దం వినపడుతుంది. అర్ధరాత్రి మళ్ళీ మా ఇద్దరి దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వాళ్ళ అవ్వ దగ్గరికి వచ్చి మేము కప్పుకున్న రగ్గును మేము చూసేది కాను మమ్మల్ని గుంజుతుంది, ఊ ఊ అని ఆడుతుంది. ఎప్పుడైతే నాకు ఆ శబ్దం వినపడుతుందో వెంటనే మేము లేచి కూర్చుంటున్నాం. సరే ప్రియులారా, దేవుని పిల్లరా, మన పిల్లలు మన దగ్గర ఉంటా మనకి ఇష్టమా కాదా? అందుకే దేవుని పిల్లలు దేవుని దగ్గరే ఉండాలా. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే ఆయన ఎంత ఆనందపడతాడో కదా. ఇంటి వలె కట్టబడచ్చు కదా, విశ్వాసం స్థిరపరచబడచ్చు. 4వది ఏముంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. 5వ మాట చదువుకొని ముగించుకుందాం. అయిపోయింది, ముగిస్తాను. చదువుతున్నాడు 5వ మాట అక్కడనే. ఆయనందుండి అది ఎవరిలో ఉండాలి? అప్పుడు మనము మన నడక ఎక్కడ ఉంది? ఒకటే ఒక మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5:1. ఇది ఈ వచనానికి మనం ఎవరూ సరిపోము. ఒకవేళ సరిపోదు కనుక మీరు చాలా గొప్పవాళ్ళు. గట్టి చదువుతున్నాడా. కావున మీరు ఎట్లంటారంట? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. నీ నడక ఎట్లా ఉండాలి? ఇప్పుడు దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఏం చేస్తే అలాగ ఉండాలి. ఇక్కడ ఒక మాట రాయబడింది, చదువుతారు ఎవరైనా కింద. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉండాలా? మీరును అన్నాడు. అంటే చదివినోడు మాత్రం పక్క పోయినాడా? ఆయన కూడా ఇంక్లూడింగే. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. మరి మనకేం మనస్సు ఉంది? కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి నడుచుకోవాలి. మన నడక సరిగా ఉండాలమ్మా. అందరూ మన వైపు చూపిస్తారు, ఈ లోకం వైపు ఎవరు చూపించారు? ఈ లోకంలో ఎట్ట బతికినా చూపించారు. కానీ దేవుని నమ్ముకున్నవే నువ్వు అది చేయొచ్చా? మా ఏమైనా చేయొచ్చు, ఈయన ఎన్నైనా చేయొచ్చు. కాబట్టి తల్లారా చెల్లెలారా, ఆ 5 అంటే ఈ 5. యూ డోంట్ ఫర్గెట్ దిస్ 5 ఎలిమెంట్స్. 1 బైబిల్ ఉండాలా, 2వది పాటల పుస్తకం ఉండాలా, 3వది నోట్స్ ఉండాలా, 4వది పెన్ను ఉండాలా, 5వది కానుక. పవిత్రంగా బతికితే పరలోక రాజ్యం చేరుతాం. అందుకోసమే ఇవన్నీ కలిగి ఉందాం. మనము ఆయనలో వేరు పారిందాం, ఇంటి వలె కట్టబడదాం, విశ్వాసం ముందు స్థిరంగా ఉందాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, ఆయన ఎందుండి నడుచుకుందాం. మన నడక కరెక్ట్గా ఉండాలా, మన మాట కరెక్ట్ ఉండాలా, మన చూపు కరెక్ట్గా ఉండాలా. అలాంటి వారే పరలోక రాజ్యము చేరగలుగుతాం. లేకపోతే కనుక మన పరలోక రాజ్యము చేరలేం. ఇంతవరకు ఓపిక మీ అందరికీ, నన్ను ఆహ్వానించిన సంఘానికి, సంఘ పెద్దలు, సంఘ నాయకులకు, సహోదర సహోదరులకు, చెల్లెమ్మలకు, చేరిన వారి మీ అందరికీ కూడా వందనాలు చెప్పి ముగించుకుంటున్నాను. చివరి ప్రార్థన రాధన గారు చేస్తారు.